పూర్వం వాళ్ళన్న ఆలోచనలు మనం ఉన్నాం. ఈ రోజు రివైడర్ చేస్తామని చెప్పి కవిత అండ్ బాధ్యత గోవర్ధన్ గారు అనౌన్స్ చేసిపోయినారు. 9 సంవత్సరాల ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డు అధోగతి అదే పరిస్థితి ఉన్నది. నిన్నాక మొన్న 10 రోజుల కిందనే ఓ పిల్లాడు పాపం యాక్సిడెంట్ అయి చనిపోయిండు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా వాళ్ళు చేస్తారు, వాళ్ళతో కానప్పుడు ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి ముఖ్యమంత్రితో చేయిస్తారు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలను కలవనీయలేదు, మంత్రులను కలవనీయలేదు. మన వాళ్ళు అట్లా కాదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ నైనా నుంచి ఒక 50 సార్లు 100 సార్లు మన ఎమ్మెల్యే గారు వారికి కలిసి ఉంటారు. అలాంటి అవకాశాలు ఇస్తున్న మన కాంగ్రెస్ పార్టీకి మనమందరం ఎన్నుదండగా ఉండాలని చెప్పి మీకు చెప్పుకుంటూ, ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోర్గాం కానీ ఈ జిల్లా వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యక్తులం మనము. ఈరోజు ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను వల్ల ఒక ఇంట్రెస్ట్ లేదు, ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను కూడా మూతేసింది. ఈరోజు జీవనన్న గారు ఇప్పుడు వారి నోటి నుంచి చెప్తారు, అవి తీపిస్తున్నారు. ఇలా మన పిల్లలు చదువుకుంటున్నారు, ఆడపిల్లలు. ఈ రోజు వరకు మనకు ఒక డిగ్రీ కాలేజీ లేదు నిజామాబాద్ మహిళలకు. అది కూడా అన్నగారి చొరవతోటి వారు గెలిచిన తర్వాత మనకి ఇస్తా అని మొన్ననే అభయం ఇచ్చిండు. కాబట్టి మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈరోజు ఆరోగ్యశ్రీ మూతపడ్డది. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నగేష్ రెడ్డి గారు వేదికపైకి ఇంకో పథకం కూడా వెళ్ళి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి తర్వాత చేస్తారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పుతుంటే వీళ్ళు 9 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేయని వాళ్ళు ఈరోజు 2 లక్షల గురించి చేయలేదని మాట్లాడుతున్నారు. అయితే రైతులు దీన్ని అర్థం చేసుకొని తప్పకుండా 15వ తారీఖు లోపల మన ముఖ్యమంత్రి గారు మాఫీ చేస్తా అని చెప్పిండు. కాబట్టి మనం దాన్ని నమ్మి దాన్ని ప్రజలకు తీసుకెళ్లాలా. సిలిండర్ విషయం కానీ బస్సు విషయం కానీ తప్పకుండా ఏంటంటే మన గ్రామానికి ఇల్లు ముఖ్యం. చాలా బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేవు, పట్ల స్థలాలు లేవు. కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత అన్నగారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎట్లా అవకాశాలు ఉంటే అట్లా ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇల్లు ఇప్పిద్దామన్న అభిప్రాయంతో మేము అందరం ఉన్నాం. కార్యకర్తలం తప్పకుండా మేము ఎమ్మటి ఉంటాం. దయచేసి ఎవరో మాటలు విని ఒక్కరోజు కోసం మోసపోకండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మన బోర్గాం గ్రామంలో 6 వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. ఈ రోజు వరకు అప్పటికి పైప్ లైన్లు దిక్కులేవు, మనం వేసిన పైప్ లైన్లు తప్ప. ఏది అభివృద్ధి అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అయింది తప్ప ఈ 9 ఏళ్లలో మన బోర్గానికి ₹1 కోటి వరకు కూడా మనకు రాలేదు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. కార్యకర్తలను పట్టించుకుంటూ లేరు, గ్రామంలో ఉన్న మహిళలను పట్టించుకుంటూ లేరు. కాబట్టి ఇప్పుడున్న కార్యకర్తలందరూ మీ ఎంబటి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అన్న మరి మేమందరం కూడా కలిసి టీఆర్ఎస్లో ఒక 10 సంవత్సరాలు పనిచేసాం. తర్వాత నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత కేసీఆర్తో డిఫర్ అయ్యి మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి వారి ఆధ్వర్యంలోనే టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో కూడా రావడం జరిగింది. మరి ఇవాళ కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మరి పెద్దలు ఇక గంగారెడ్డి గారు మరి ఇలా మా పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషకరం. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు పెద్దల పూజలు భూపతి రెడ్డి గారు మరియు వేదికపై ఉన్న మరి అందరి మిత్రులు అందరూ పేరు చెప్పకుండా కొంచెం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాడు. మనకు జీవన్ రెడ్డి గారు చాలా మంచి పేరుంది ఆయనకు. తనకు అంటే ప్రజల పట్ల పట్టించుకొని పనులు చేసే నాయకుడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన బోధన ఏరియా వాళ్ళు అందరూ షుగర్ ఫ్యాక్టరీ మా కాల చేయించండి అని చెప్పేసే విధంగా అందరూ బస్సులు తీసుకొని హైదరాబాద్ పోయి తన ఇంటిలో పోయి కలిసింది. మాకు తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ ఇప్పించండి, తొందరగా స్టార్ట్ చేయించండి అని చెప్పేసే విధంగా ఏది బోధన ఏరియా వాళ్ళు మన సారంగపూర్ ఏరియా వాళ్ళు కూడా రైతులు తొందరగా పోయి అన్నా మీతోనే అవుతుంది, మీరు చేయించగలుగుతారు, దయచేసి మీరు చేయించని చెప్పేసి పోయిందంటే ఏమన్నారు చూడండి. అంటే ఎంతటి మంచి పేరు ఉన్నది. కాబట్టి అక్కడ ఇట్లా ఉన్నది కాబట్టి దయచేసి నాకు ఈ అవకాశం ఏది కల్పించిందో పెద్దలు ఈరోజు మన జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ మనం ఇప్పటి వరకు మన బోర్గాం భూమారెడ్డి సందగిరి భూమారెడ్డి మాట్లాడిండు. దయచేసి అందరూ కూడా వారి మాటలు విని అర్థం చేసుకొని దాన్ని అందరూ ఈ యొక్క చూస్తూ ఉంటే నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ అక్కడ చూస్తూ ఉంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చినా అక్కడ నాకు గౌరవం దొరకలేదు కాబట్టి ఎవడు కానలేదు కాబట్టి ఇంకా 10 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడుగా నేను ఉన్నా. ఆ పార్టీలో ఎవడు కానలేదు. ఆ బాధ నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నేను ఏమంటున్నా భూపతి గారికి డాక్టర్ ఎమ్మెల్యే గారికి కూడా నేను కోరుతా ఉన్నా. అయ్యా ఉన్న వాళ్ళు ఎవరైతే వెనక ఫ్లెక్స్ మీద ఉన్న వాళ్ళు
అందరూ అంటే చాలా బ్రహ్మాండమైన అనుభవం ఉన్న నాయకులు అందరూ. వాళ్ళ పేరు చెప్పాలన్నా కొంచెం నాకు ఓపిక లేదు కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు అందరూ. అంటే ఏ ఒక్కరు పోయినా మీకు చాలా ఇబ్బందిగా కాకుండా పోకుండా చూసుకోవాలని చెప్పేసే విధంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మేమందరం నీకు గుడిగుదమ్మా మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం. స్థానిక మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా అటువంటి వ్యక్తి జీవనన్న గారిని మనకు అభ్యర్థిగా పంపిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జీవనన్న గెలుపుకు మీరందరూ శాయశక్తుల ప్రయత్నించి గెలిపించాల్సిన అవసరం ఉందనే మాట మీ అందరికీ చెప్తూ, మరి వేదిక మీద ఉన్నటువంటి అరకల నరసారెడ్డి గారు ఎమ్మెల్సీ, మరి నగేశ్వర రెడ్డి గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సహోదరులు, మరి చైర్మన్ శేఖర్ రెడ్డి గారు, మరి ఇప్పుడే మా సీనియర్ మాకు అన్ని విధాలా అండగా ఉన్నటువంటి ఈగ గంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారికి శుభాభివందనాలు తెలుపుతూ స్వాగతం పలుకుతూ, మరి ముప్ప గంగారెడ్డి గారు, సాయారెడ్డి గారు, అశోక్ గారు, కృష్ణారెడ్డి గారు, మరి వేదిక భాస్కర్ రెడ్డి గారు, బాగారెడ్డి గారు, శేఖర్ రెడ్డి, పేరు పేరు సాయిలు అందరికీ పేరు పేరున నమస్తమాంజలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ సందర్భంలో మరి బోర్గంలో నిన్న మొన్నటి వరకు అది ఇది అది అని ఉన్న సందర్భం, మరి ఇప్పుడు భూమన్న గారు వచ్చారు, గంగారెడ్డి గారు వచ్చారు, మరి ఇంకా వేరే కార్యకర్తలంతా మరి మమేకమై ఇలా కాంగ్రెస్ పార్టీని బలం చేయడానికి కోసం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నేను ఎక్కువ ఇంట్లో మాట్లాడకపోకుండా మరి ఒకటే ఒక మాట, ఏదైతే జీవనన్న గారికి మనమందరం అండగా ఉండి మరి మొన్నటి వరకు భూపతి రెడ్డి గారికి కూడా ఏ విధంగా అయితే మనమందరం కష్టపడి పనిచేసినామో మరి అదేవిధంగా మనమందరం ఆర్నిషలు 15-20 రోజులు కష్టపడి మరి కాంగ్రెస్ తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇవన్నీ మీకు ఇచ్చిన ఇలా చేతిలో పెట్టినాం. 5 గ్యారంటీలు రాహుల్ గాంధీ గారు మరి ప్రకటించిపోయిన సందర్భం. మనం గతంలో 6 గ్యారంటీలు ఎలక్షన్ కంటే ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ఏవైతే 6 గ్యారంటీలు మనం రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, మరి మొన్న ఈ 6 గ్యారంటీల్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 6 గ్యారంటీలు ఏవైతే హైదరాబాద్లో చెప్పినారో అందులో మరి మీ అందరికీ మహిళలకి అందులో ముఖ్యంగా పాత్ర ఉంది. మీకే అందులో మేలు జరిగే కార్యక్రమాలు ఉన్నాయి, అవి జరిగినాయి కూడా. అందులో 6 గ్యారంటీలో 4 ఇప్పటి వరకే బస్సు కానీ, 500 సిలిండర్ కానీ, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వస్తేనే జరుగుతుందనే అభిప్రాయంతో మీరు అందరు ముందుండి మరి ఇంకా ఈ 5 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినారో ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ గ్యారంటీలు ఏవైతే ఇచ్చినారో ఇవి కూడా తప్పక కాంగ్రెస్ పార్టీ చెప్తేనే చేస్తేనే అమలు చేస్తుంది అనే మాట మీ అందరికి మనవి చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు శేఖర్ రెడ్డి గారు మాకు గురువు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నేను సర్పంచ్గా 88 అయినప్పుడు 87లో మండల ప్రెసిడెంట్గా మాకు కొన్ని విద్య నేర్పినటువంటి గురువారిలో ఏ అంగారెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా అరకల నర్సారెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ, నగేష్ రెడ్డి గారు, భూమిరెడ్డి గారు, సాయిల్ గారు, సుభాష్ గారు, శ్రీనివాస్ గారు, ఫిషర్మెన్ పెద్దలందరికీ పేరు పేరున్న బోర్గం పెద్దలందరికీ, మన కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబంలో వచ్చిన అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకనంటే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మొన్న మనం భూపతి రెడ్డి గారిని ఏదైతే శాసనసభ్యునిగా 22,000 ఓట్లతో మెజారిటీతో గెలిపించుకున్నామో ఆ రోజు మేము కొంతమందిమే ఉన్నాం. ఈరోజు మనకు భుజాలు ఇది లేకుండా ఎంతోమంది పెద్దలు అనుభవజ్ఞులు జాయిన్ అయినారు. దానికి తోడు ఈరోజు మనం జీవనన్న గారిని రూరల్ కాన్స్టిట్యూన్సీ నుంచి 50,000 మెజారిటీ తగ్గకుండా గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను.
50,000 ఇస్తే చాలన్నా మనం జీవనన్న 1,00,000 కాదు 1,50,000తో గెలుస్తాడు. ఎందుకంటే మన కాన్సెన్స్ ఒకటే 50,000 మెజార్టీ ఇవ్వాలి. కాకపోతే జీవన్ రెడ్డి గారిని మనం ఎందుకు గెలిపించాలనంటే ప్రజలకు పని కావాలనంటే ఎమ్మెల్యే గారికి తోడు దొరకాలనంటే జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. గెలిపించుకున్నప్పుడు మనకు రావాల్సిన వనరులు ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఇది ముఖద్వారమైనటువంటి బోర్గం. ఈ బోర్గం 4 వే లైన్ వేసుకొని సెంట్రల్ లైన్ వేసుకోవాల్సిందిగా నేను జీవనన్న గారికి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకనంటే ఎంపీ గారు సెంట్రల్ గవర్నమెంట్తోనే నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మనం జీవనన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది 4 వే లైన్ అయితే ఇక్కడ నుంచి మన మోపాల్ మండలానికి చాలా అత్యధిక వ్యాపారముగా జరిగే మండలం అయింది. అది అందరూ బాగుపడతారని చెప్పేసి నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. అదే కాకుండా మనకు ఇండ్లు రావాలన్నా, మనం రుణమాఫీ కావాలన్నా, పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా జీవనన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, ఈ గతంలో చేసినటువంటి గోవర్ధన్ మనకు 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడే భూమన చెప్పింది తెగిపోయిన కుంట కట్టలేదని. కానీ మొన్ననే 4 నెలలైంది మేము అధికారంలోకి వచ్చి. 4 నెలల్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామాన పనులు ఇచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కింది. దానికి తోడు జీవనన్న గెలిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకొని మన రూరల్ కాన్స్టిట్యూన్సీని సస్యశ్యామలంగా చేసుకుందామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. బాగా ఉద్దుతున్న వ్యక్తి ఆ రోజుల్లో. కానీ కొన్ని రోజుల తర్వాత మేమందరం సర్పంచ్ అయిన తర్వాత ప్రభుత్వం మారింది. మేమంతా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో ఇద్దరు మిగిలింది. భూమిరెడ్డి గారు వచ్చి మాతో పాటు ముప్పగారెడ్డి గారు కానీ మేము కానీ అందరం కూడా సర్పంచ్లందరం ఏకగ్రహంగా తీర్మానం చేసుకొని అప్పుడు పెద్ద సీనియర్ నాయకత్వాలు మా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి పార్టీ పనిచేయక తప్పదు. చేసినాం కాబట్టి పాపం ఏవైనా కూడా మిగిలిపోయింది అక్కడ. అందుకనే మిగిలిపోయింది కాబట్టి మిగిలినట్టే ఉన్నారు అక్కడ. ఎందుకంటే మాతో పాటు కాంగ్రెస్ పార్టీలో వస్తే మాత్రం ఆయన కూడా పెద్ద నాయకుడు అయితే ఉండేనేమో. కానీ అక్కడ ఉండి అదే నాయకత్వంలో ఉన్నారు. అక్కడ ఉండే జీవనన్న గారికి చెప్తున్నాము, ఈ బోర్గం అంటే అన్న మా నిజామాబాద్ టౌన్కు నిజాం నియోజకవర్గానికి 22 గ్రామ పంచాయతీలు ఉండే. దాంట్లో ముఖ్యంగా బోర్గం గ్రామం పెద్ద గ్రామ పంచాయతీ మాకు. అప్పుడు మా యొక్క మండలానికి ఈ యొక్క నిజామాబాద్ మండలం ఏకైక మండలం ఉంటుండే. నిజామాబాద్ మండలంలో 22 గ్రామ పంచాయతీలు పట్టణానికి వస్తుండే. రెడ్డిలకు ఉండడైనా కింది అడుగు ఎస్సీలతో ఎస్సీతో కలిసిపోతాడు, ఎస్సీలు అంటే ఎస్టీలతో కలిసిపోతారు, బీసీలు అంటే చాలులు కానీ పద్మశాలు కానీ మురుగు కాపులు అన్ని కులాలతో కలిసిపోయే వ్యక్తి జీవనన్న గారు. తనకు దొరతనం లేదు, తనకన్ని అట్టడుగు వర్గాలతోనే పైకెత్తిన వ్యక్తి జీవనన్న గారు. ఎక్కడ కూడా తన రూపాయి కరప్షన్ చేయలేదు. 40 సంవత్సరాల కింద తన ఆస్తిపాస్తులు ఎంత ఉందో ఆ రోజు కంటే తరిగినాయి కాబట్టి ఎక్కడ కూడా ఆస్తులు సంపాదించిన వ్యక్తి జీవనన్న గారు. మరి ఒకటే మీ అందరు కోరుకుంటున్నాను, జీవనన్న గారు పైసా ఆశించే వ్యక్తి కాదు. మనం కూడా రేపు ఎన్నికల్లో కూడా పైసా ఆశించకుండా ఎదుటి వ్యక్తి ఎంత డబ్బు వచ్చినా డబ్బు తీసుకొని మరి జీవనన్న గారికి మీరు ఓట్లేసి మరి గతంలో ఏదైతే 1000 ఓట్లు ఇడిచిన బోర్గంలో అంత పెద్ద నిజం ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఇక పోతే మోడీ గారు ఏమన్నా మా 14 ఎన్నికల్లో అబ్బాబా మహిళలకు ఇంత సిలిండర్ చూడ 400 సిలిండర్ 1200 చేసాడు. అప్పుడు ఏమన్నాడు, యువకులకు మీకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు, సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా చెప్పిండు. ఉద్యోగాలు వచ్చాయి బోర్గంలో యువకులకు. అందుకనే యువకులు చాలా ఆలోచించుకో తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈ 10 సంవత్సరాలలో. ఎందుకంటే మన కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చింది 4 సంవత్సరాలే. 30,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆయన ఇచ్చిన హామీలలో 6 హామీలు 4 గ్యారెంటీ నెరవేర్చిండ్రు. సిలిండర్ కూడా మనం 1200 ఉంటే దానికి ఇప్పుడు సబ్సిడీ కింద 500 సబ్సిడీ జరుగుతున్నది. ఇది యొక్క ఉచితంగా 200 యూనిట్ల వరకు మహిళలకు, గ్రామీణ ప్రాంత మహిళలందరికీ కూడా వైట్ కార్డు రేషన్ కార్డు అందరికీ కూడా 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీ బస్ సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 గ్యారెంటీ ఇంప్లిమెంట్ జరిగింది. అదే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సెంటర్లకు మన స్కీమ్ ఇచ్చి 5 గ్యారెంటీలు ఇచ్చింది. పేద మహిళలందరికీ కూడా సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా మన మేనిఫెస్టో ఉంది కాబట్టి మన కార్యకర్తలు రేపేళ్ళుండి వచ్చి మేమందరం కూడా గడప గడపకి ఇచ్చి ఏదైతే వరంగల్ ఇక్కడ ఏ విధంగా ఇంక్లూడ్ తీసుకొచ్చినామో దాన్ని మీ అందరికి వివరిస్తాం. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మరి పెద్దలు జీవన్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, ఏదైతే మొన్న భూపతి రెడ్డి గారు మేము అనుకున్నాం 40,000 ఓట్లు వస్తాయి అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు మాకు 22,000 ఓట్లు. కానీ ఇప్పుడు మాత్రము మన రూరల్ నియోజకవర్గంలో దానికి డబుల్గా ఏదైతే 22,000 వచ్చినో మళ్ళీ ఇప్పుడు 30,000 ఇప్పుడు 50,000 అన్నారు. ఆ 50,000 టార్గెట్ తీసుకురావాలని కోరుకుంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను పెద్దలు అన్న ఆధార్లేక ఉన్న జీవన్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీ గెలిపించి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా సుమారు 2 లక్షల ఓట్ల మేరకు గెలిపించి మనం ఢిల్లీకి పంపిస్తే మన ప్రతిపక్ష రూలింగ్ వస్తే మంత్రి అవుతారు, లేదు ప్రతిపక్షంలో ఉంటే మన కొట్లాడి ఫండ్ తీసుకొచ్చే వ్యక్తి జీవన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ సందర్భంగా వచ్చేసినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారికి
అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యుడు పెద్దలు భూపతి రెడ్డి గారికి, మరి ఇప్పుడే మరి పార్టీలో చేరినటువంటి గౌరవనీయులు మాజీ టీఆర్ఎస్ పార్టీ 2 టర్ములు మరి అధ్యక్షులు చేసి గతంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్గా లీడర్ అయినటువంటి నాయకులు, ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మా అందరికీ మరి ఈ ప్రాంతాన్ని అందరికీ కూడా లీడర్షిప్ అంటే మరి ఈరంగారెడ్డి నాయకత్వంలో మరంతా లీడర్షిప్ చేసినటువంటి వ్యక్తులు మాత్రం ఈ ప్రాంతానికి కూడా రాజకీయంగా మనందరం కూడా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ ఈరంగారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు భూమిరెడ్డి గారు కూడా మరి మొన్న ఎందుకంటే ఫస్ట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎందుకంటే మళ్ళీ రిటర్న్ మళ్ళా గర్వాపస్తి కార్యక్రమంలో చేరినటువంటి మరి పెద్దలు భూమిరెడ్డి గారికి, సోదరులు నగేష్ రెడ్డి గారికి, ముప్పాంగారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి గ్రామ శేఖర్ రెడ్డి గారికి పార్టీ ఉన్నా ఏ పార్టీ అయినా కానీ, ఎందుకంటే మన కంబైండ్ జిల్లా ఎందుకంటే మరి కంబైండ్ మండలం ఫస్ట్ నిజామాబాద్ మండలం 15,000 మెజార్టీ వస్తే ఆ పార్టీ గెలిచినటువంటి సందర్భం. దానికి మూల కారణం ఎందుకంటే మరి బోరియం మనకి హెడ్ క్వార్టర్ మండలం నిజామాబాద్ అయినప్పటికీ కూడా మరి ఊరు అంటే ఎందుకంటే ఎటు వెళ్ళినా ఎందుకంటే బోరియంతోనే రాజకీయం నడిచినటువంటి పరిస్థితి. నాయకత్వం కూడా అట్లనే ఉండే, ప్రజలకు కూడా అట్లనే ఉండేది, ఆదర్శంగా ఉన్నటువంటి గ్రామం మనకు. కాబట్టి ఈరోజు ఎందుకంటే మళ్ళీ తిరిగి అందరం కూడా ఎందుకంటే ఒకటే వేదిక మీద ఉన్నటువంటి సందర్భం. ఈరోజు బోరియమే కాదు నిజామాబాద్ పాత మండలంలో కూడా ఇలా వేదిక మీద ఉన్నటువంటి లీడర్లు ఉన్నామంటే వాస్తవంగా నిజంగా ఎందుకంటే ఆ రోజు మేమందరం ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అందరం ఒకటే పార్టీలోకి వెళ్ళిపోయి మళ్ళీ అలగలగా అయినప్పటికీ కూడా మేము అభివృద్ధి కోసం పోటీ పడ్డాము తప్ప ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం కానీ చిల్లరగా రాజకీయాలు చేయడం కానీ ఒకరిని హింసించడం కానీ అటువంటి పరిస్థితి మేము ఎప్పుడు కూడా చేసుకోలేదు. ఎందుకంటే ఏ గ్రామంలో ఉన్నటువంటి నాయకులం ఆ గ్రామం కోసం అభివృద్ధి చేసినాం. ఇవాళ ఎందుకంటే ఈ మండలం కానీ అభివృద్ధి చెందిందంటే ఇలా కాలర్ ఎగరేసుకొని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వేదిక మీదటువంటి నాయకులం అందరం కూడా అభివృద్ధి చేసినాం. కానీ మనం గతంలో ఎందుకంటే 10 సంవత్సరాలు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం. ఎందుకంటే కేవలము భూమారెడ్డికి ఈరంగారెడ్డి కొట్లాట పెట్టి ఇంకోళ్ళకి కొట్లాట పెట్టి రాజకీయం చేయడం తప్ప మీ బోరియంలో ఏమైనా పని చేసినా మరి బాధ్యత కూడదు ఏమైనా చేసిండా? ఎవరు చేయలేదు. వాళ్ళకే కాదు మీకు కూడా ఏం చేయలేదు. ఓలకోలకి ఎట్లా కొట్లాట పెట్టాలా, ఏం చేయాలా గది చెప్పి రాజకీయం చేసాడు 10 సంవత్సరాలు. ఏకదక్క పబ్లిక్ నిలదీస్తే జై తెలంగాణ డాష్ ది వెళ్ళిపోవడం అంతే తప్ప. కానీ ఈ రోజు ఎందుకంటే అభివృద్ధి చెందినామంటే ఇవాళ హౌసింగ్ స్కీములు కానీ రోడ్లు కానీ చెరువులు కానీ బ్రిడ్జెస్ కానీ మనమైనా చేసుకున్నామంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం నయా పైసా డెవలప్మెంట్ చేయలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎందుకంటే గతంలో సీనియర్గా భూపతి రెడ్డి గారు అనేక పోరాటం చేయడం జరిగింది. 10 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ డి అంగారెడ్డి చేయడం జరిగింది. ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్ప వాళ్ళు గోవర్ధన్ మరి ఆయన వచ్చిండు. ఎందుకంటే పోరాటం చేసిన లీలో ఎమ్మెల్యే అయినాడు ఆయన. ఎవరైనా పట్టించుకున్నా అంటే ఎవరిని పట్టించుకోలేదు. అందరిని హింసించడం, అందరిని ఇక్కడ కొట్లాట పెట్టడం, నీకు నాకు కొట్లాట పెట్టి రాజకీయం చేయడం. కాబట్టి అయిపోయింది అది. ఎందుకంటే ఒడిచిపోయిన కథ అది. వీళ్ళ ఎంపీకి కూడా ఏం నిలబడ్డా ఆల్రెడీ ఎందుకంటే గాన్ కేసు ఇక పోతే మనం ముందున్నది ఎందుకంటే బీజేపీ పార్టీ ముఖ్యంగా ఎందుకంటే మన బీజేపీ పార్టీకి ఇక్కడ ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు అందరికీ. ఇవాళ ఒకటి ఎందుకంటే ఒకటి జై తెలంగాణని తప్పించుకుంటాడు, ఒకటి జై శ్రీరామ్ అని తప్పించుకుంటాడు. నిజంగా ప్రజల గురించి పట్టించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి గురించి పట్టించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈయన డాక్రా మహిళలకు కానీ అభివృద్ధి కానీ అన్నీ పట్టించుకునే పార్టీ. కాబట్టి ఈయన ఎందుకంటే జై శ్రీరామ్ అంటే మనకు భక్తి లేక కాదు. ఎందుకంటే మనం హనుమల్ల గుడి కట్టుకున్నాం, శ్రీరాములు మన రామాలయం టెంపుల్ ఉన్నది, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. మనం ఎందుకంటే మొక్కుతాము, పొద్దున్నే టెంపుల్ పోతాము, అందరం సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. ఇవాళ బోర్గాన్ గ్రామంలో మరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మరి మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కలిసి నిర్ణయించినటువంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు మరి ఎమ్మెల్సీ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మన బోర్గాన్ గ్రామ పెద్దలు భూమారెడ్డి గారు,
పెద్దలు నగేష్ రెడ్డి గారు, అదేవిధంగా అరకల్ నర్సారెడ్డి గారు, మరి శేఖర్ గౌడ్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా సాయిరెడ్డి గారు, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి శేఖర్ గారు, అదేవిధంగా మోహన్, ఇంకా చాలామంది ఉన్నారు, సుదర్శన్, వచ్చినటువంటి మహిళా సోదరులందరికీ, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడికి రావడమే కాకుండా మరి మీ గ్రామ సీనియర్ నాయకుడు ఇప్పుడే చెప్తా ఉన్నారు, వేదిక మీద ఉన్న అందరూ కూడా మాకు గురువారులని, మరి నాకు పెద్దన్నలాగా మేమందరం కూడా కలిసి టీఆర్ఎస్లో నేను 15 సంవత్సరం పనిచేసినాను, తను ఒక 10 సంవత్సరాలు. మరి అప్పుడు మన ప్రాంతం నుండి జిల్లా ప్రెసిడెంట్ ఉండాలని చెప్పి మేము మరి కేసీఆర్తో పోరాటం చేసి ఆయనకు జిల్లా ప్రెసిడెంట్గా ఇప్పించడం జరిగిన తర్వాత మరి మీకు అందరూ కూడా తెలుసు, నేను ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మరి జరిగిన పరిణామాలు, మరి కేసీఆర్తో డిఫర్ అయిపోయి వాళ్ళు చేసిన విధానాలు నచ్చక మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 2018లో ఎన్నికలు కూడా నిలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అరకల్ నర్సారెడ్డి గారు కూడా టీఆర్ఎస్ పోయి వచ్చిండు, భూమన్న టీఆర్ఎస్ పోయి వచ్చిండు, మనకు ఎవరు బాగారెడ్డి గారు టీఆర్ఎస్ వచ్చిండు, ఇక దీనైతే టీఆర్ఎస్లో పనిచేసిండు, నేనైతే టీఆర్ఎస్లో పుట్టినోనే. అంటే ఈ విధంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ నాయకత్వం కూడా టీఆర్ఎస్ యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయని అర్థమవుతూ ఉంది. అందులో ఎవరు ఇమ్మడలేరు, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, అది ఓన్లీ ఒక కుటుంబ పాలన, కుటుంబ పార్టీ అది. అయితే మేము పనిచేసాం, తెలంగాణ ఉద్యమంలో పనిచేయాలని కాదు, కానీ ఇవాళ 10 సంవత్సరాలు మనం దేని కొరకైతే తెలంగాణ కొరకు ఇచ్చినామో చేసినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఇవాళ ఒక్కొక్కరు టీఆర్ఎస్ మొదలు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా బోర్గాం గ్రామంలో ఎప్పుడు కూడా మీకు అందరూ కూడా తెలుసు, 3 ముక్కల ఆట ఉండే. ఒకతను భూమిరెడ్డి అన్న ఎంపీపీగా ఉండే, ఇక గంగారెడ్డి గారు టీఆర్ఎస్, ఇక ఇంకొతను ఉన్నాడు తాగుబోతు, ఇక ఆయన మొత్తం అదే పని అన్నట్టు ఆయన సంజీవ్ రెడ్డి. ఈ ముగ్గురు ఎప్పుడు కూడా కలకపోగానే మన పాత మండలానికి కూడా ఇదంతా కూడా ఒక ముఖద్వారం. ఇవాళ ఇక్కడ 8 బూతులు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏం దలుచుకుంటే, ఒకప్పుడు బోర్గాంలో ఏం దలుచుకుంటే మొత్తం మండలం అంతా జరిగేది. ఇవాళ నిజంగా నేను చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇవాళ బోర్గాం ప్రజలు ఎటు నిర్ణయం తీసుకుంటే మొత్తం కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కూడా అటు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. అంత ఇంపార్టెన్స్ ఈ గ్రామానికి ఉంది. కాబట్టి మీరందరూ బోర్గాం వాసులారా, ఇవాళ టైం ఆసన్నమైంది. గత ఎన్నికల్లో సరే జరిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ గూడెంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను వచ్చిన ఎన్నికలప్పుడు కూడా ఆ గూడెంలో ఉన్న సమస్యలు కూడా తీర్చామని చెప్పినాం. తప్పకుండా ఈ ఎన్నికలు కాగానే అక్కడ ఏదైతే గూడెంలో రోడ్డు ఉందో ఆ రోడ్డు కంప్లీట్ చేస్తే మీకు డ్రైనేజ్ కూడా ఇప్పిస్తాం. ఆల్రెడీ మనకు కొన్ని ఫండ్స్ వచ్చినాయి. అయితే అది ఏమైందంటే, అది ఇదే ఒక వ్యాపారి ఏమంటారు, అది వెంచర్లో పెట్టిన వాళ్ళు, అది పోయిన ఎమ్మెల్యే, అవన్నీ కూడా మాడిఫికేషన్ పెట్టినాం. దాంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం, మీ గూడెంలో రోడ్ వేపిస్తాం, డ్రైనేజ్ వేపిస్తాం. అదేవిధంగా ఇప్పుడు విలీన గ్రామాలు ఉన్నాయి. మనం బోర్గాం అప్పుడు మేము విలీనం కావద్దని చెప్పి మనం కొట్లాడినటువంటి పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు. మేము చెప్పినాం, బోర్గాం గ్రామానికి ఆదాయం ఎక్కువ, మరి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ని ఇక్కడ షోరూమ్స్ ఉన్నాయి, మరి ఆదాయం బాగుంటుంది. మన బోర్గాం గ్రామ పంచాయతీ అంటే అదొక గ్రామ పంచాయతీ, ఒక మండలం. ఇక్కడ ఉన్న కాందాలు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఒక మండలం ఎంపీపీ అంత సమానంగా ఉండే, ఆదాయం కూడా అట్లా కోట్లలో ఉండే. మరి ఇవాళ ఆ గ్రామాన్ని తీసుకుపోయి విలీనం చేస్తే మరి అది ఎక్కడైనా పోతుంది. మనకు ఇక్కడ ఒక కార్పొరేటర్ మాత్రమే ఉంటాడు. మరి ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పినప్పుడు మీరు కొంతవరకు సహకరించింది, కానీ తప్పని పరిస్థితుల్లో మళ్ళీ కోర్టుకు పోయినా కానీ అది కాకుండా మీ గ్రామాన్ని విలీనం చేసింది. ఇవాళ మన గ్రామమే కాదు, బోర్గాం కానీ, మాధవ్ నగర్ కానీ, ఇక్కడ మన గుప్పన్పల్లి కానీ, మరి ముబారక్ నగర్ కానీ, అదేవిధంగా కాలూరు, ఖానాపూర్, మరి సారంగపూర్, 6 గ్రామాలు, 6 డివిజన్లు, ఇవన్నిటి కూడా ఒక కామన్ సమస్య ఉంది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇలా మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మీకు అందరూ కూడా మున్సిపాలిటీలో మ్యూటేషన్ కాలే. కాబట్టి ఇక చాలామందికి ఇప్పుడు ఏదైనా ఇల్లు పర్మిషన్ కావాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకా గూడెంలో అయితే కొంతమందికి పట్టాలు కూడా లేవు, వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పిస్తాం. ఈ విలీన గ్రామాల సమస్యలను పరిష్కరించాలంటే మళ్ళీ అది రాష్ట్రంలో కొంచెం చిన్న ఒక జీవో రావాలి. కాబట్టి నేను మొన్న ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వచ్చి ఇక్కడ కలివాడి కలెక్టర్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మన విలీన గ్రామాల గురించి ఏదైతే సమస్యలు ఉన్నాయో
ఈ పట్టాల సమస్య కానీ ఇళ్ళ నంబర్ సమస్య కానీ మరి ఇవన్నీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీద నేను ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మీ తరఫున నేను అడగడం జరిగింది. తప్పకుండా అవి పరిష్కరిస్తాం. అదేవిధంగా బోర్గం గ్రామంలో ఇప్పటివరకు చెప్పినట్టు ఇక్కడ మన మెయిన్ రోడ్కి వెళ్ళి మోపాల దాకా ఖచ్చితంగా డబుల్ రోడ్ వేయించి ఇక్కడ సెంట్రల్ లైటింగ్ చేపిస్తాం. మీరందరూ కూడా ఇంకా ఏదైనా ఇప్పుడు ఒకటి చెక్ డ్యామ్ అయిపోయింది అంటున్నారు, బొడ్డెమ్మలు ఆడుకోవడానికి కష్టమవుతుంది అంటున్నారు, అది కూడా తప్పకుండా చేపిస్తాం. ఏ సమస్య అయినా మేము నిలబడతాం. ఇవాళ 6 గ్యారంటీల పేరు మీద మేము లాస్ట్ పోయినసారి మేము ఎన్నికలలో ఓట్లు అడిగినాం. గతంలో టీఆర్ఎస్ చెప్పింది డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, పేదలకు 3 ఎకరాలు ఇవ్వలే, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలే, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ మన పేదవాళ్ళకి ఎవరు రాలేదు. మరి మార్పు కోరుకుందాం, ఈ కేసీఆర్ను గద్దె దించుదాం, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి 6 గ్యారంటీలు అమలుపరుస్తామని ఆ రోజు చెప్పినాం. తప్పకుండా ఈరోజు మీ అందరి దయతోని సరే ఇక్కడ ఓట్లు కొన్ని తక్కువ వచ్చినా ఇక్కడ ఎక్కువ వచ్చినా మాకు అందరు సమానమే, ఇవాళ కాకుండా రేపు మా వాళ్ళు అవుతారని చెప్పి ఇవాళ మేము కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా ఏది ఉన్నా కానీ మరి ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరైనా కానీ మా పార్టీ మీ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇప్పిస్తూ ఉన్నాం ఇవాళ. అందుకనే మీ కోరుకునే ఏంటంటే ఈ 6 గ్యారంటీలలో ఇవాళ మహిళలు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, చెప్పిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి పెద్దలు ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన డిసెంబర్ 7వ తారీఖు నాడే సంతకం పెట్టిన 6 గ్యారంటీల మీద. 9వ తారీఖు నాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ బర్త్డే ఉండే ఆ రోజు మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయించడం మొదలుపెట్టాం. ఇవాళ ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలందరూ కూడా మీరందరూ ఆర్టీసీలో ఫ్రీగా పోతున్నారా లేదా చెప్పండి? పోతున్నారా? మీరు ఎక్కడైనా పోవచ్చు, మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే పోవచ్చు, లేకుంటే మీ తల్లిగారింటి కాడ పెళ్లి ఉంటే పోవచ్చు, మరి ఇంకెక్కడైనా తీర్థయాత్ర పోవాలంటే భద్రాచలం పోవచ్చు. మన సమ్మక్క సరళక్క కూడా పోయిండొచ్చు. మీరు మన పిల్లలు ఆడపిల్లలు చదువుకోవడానికి కాలేజ్ కూడా ఫ్రీగా పోయిండ్రు, కాలేజ్ అంటే పాస్ లేకుండా బస్సులో ఫ్రీగా ఉచితంగా ప్రయాణం. కాబట్టి అదేవిధంగా మీకు అందరూ కూడా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. ఇవాళ మీరు ఏ హాస్పిటల్ పోయినా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. హైదరాబాద్ ఎంత పెద్ద హాస్పిటల్ పోయినా అది మెదడులో కంటి కావచ్చు, కడుపులో గడ్డ కావచ్చు, లేకుంటే గుండె ఆపరేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా లేకుంటే కంటి క్యాన్సర్ కావచ్చు, ఏదైనా ఇలా కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుంది మీకు అందరికి కూడా. అదేవిధంగా 0 కరెంట్ బిల్ ఇవాళ మీరు అందరు కూడా 0 కరెంట్ బిల్ వస్తున్నాయి. కరెంట్ బిల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ చేసామా లేదా? కరెంట్ బిల్లు ఫ్రీ అవుతుందా లేదా? అవుతుంది. మరి అదేవిధంగా సిలిండరు ఈ మోడీ కేసీఆర్ కలిసి 1200 చేస్తే మరి ఇలా మొత్తం మళ్ళీ తగ్గించి 500కే సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇవాళ మనకి ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ మన బోర్గాలు ఎక్కడైనా ఖాళీలో మన గూడెలు కానీ ఎక్కడ వచ్చాయంటే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. మరి ఖచ్చితంగా ప్రతి పేదవానికి అందరు కూడా విడతల వారిగా 5 ఏళ్లలో ఇండ్లు లేని వారందరూ కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలున్నా చెప్పిన మాట కట్టుబడి ఉండాలి, మరి చెప్పిన మాట చెయ్యాలి, ప్రజలకు ఇచ్చిన మాట అని చెప్పి ఇలా తాపత్రయపడుతుంటే ఒకవైపు 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిరని. అయ్యా నువ్వు 10 ఏళ్ళు ఇస్తే ఏం చేసినావు? ఇవాళ తెలంగాణ మొత్తం అప్పుల పాలు చేసి నీ కుటుంబ పాలన చేసి రాజరికంలాగా గడిలో కోట కట్టుకున్నావే. మరి ఇవాళ కాళేశ్వరం కట్టినావు. ఇవాళ మన బోర్గాంలో అన్ని కాలనీలు ఉన్నాయి. ఇవాళ ఎవరు కడతారు? బోర్గాంలో ఎవరైనా ఇంజనీర్ కడుతున్నారు, అందరూ మేస్త్రి కడుతున్నారు ఇల్లు. ఒక మేస్త్రి కట్టిన ఇల్లు 50 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ ఏమైంది? 3 ఏళ్ళకే మునిగిపోయింది, కూలిపోయింది. మరి అలా అన్యాయం జరిగినట్ట, అవినీతి జరిగినట్ట కాదా? ఇవాళ మిషన్ భగీరథ అన్నారు, 45,000 కోట్లు పెట్టి మిషన్ భగీరథ పెట్టిండ్రు. ఎందుకు? అది గోదావరి వాటర్ తీసుకొచ్చి తాగడానికి ఇంటింటికి ఇవ్వాలని. మరి ఇలా నీళ్ళు వస్తున్నాయచ్చు కానీ ఎవరైనా నీళ్ళు తాగుతుందా? స్నానాలు చేసుకోవడానికో, బట్టలు ఉతుకోవడానికో, మరి పశువులు తాగడానికో తాగుతా, మన ఇల్లు కట్టుకోవడానికో పనిచేస్తున్నాయి కానీ తాగడానికి పనిచేస్తున్నాయి అవి. మీరు చెప్పండి, ఎవరైనా గోదావరి నీళ్ళు మరి మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నారా? మరి దేని కొరకు నీళ్ళని వేస్ట్, పైసలన్నీ వేస్ట్ పడ్డాయి. ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు? ప్రజల సొమ్మును తీసుకుపోయి గంగపాలు చేసినట్టు, రాజుల పైసలు రాళ్లపాలు అన్నట్టు మొత్తం తెలంగాణలో అప్పుల పాలు చేసేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి మన చేతిలో పెట్టిండు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే. మరి ఇవాళ ఏమైంది? ఎన్ని అప్పులున్నా, ఎన్ని కష్టాలున్నా చెప్పిన మాట చేయాలన్న దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇవాళ 6 గ్యారంటీలను 5 గ్యారంటీలు ఇవాళ 4 నెలలనే మనం అమలు పరుస్తున్నాం. బోర్గాం అంటే పెట్టింది పేరు రైతులకు. ఇవాళ రైతులకు కూడా చెప్పదలుచుకున్నాం, 15 ఆగస్టు వరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ తప్పకుండా అమలు చేసి తీరుతాం. అదేవిధంగా వడ్లకు 500 రూపాయలు, క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పినాం, అది కూడా ఇచ్చి తీరుతాం. ఇవాళ ఏదైనా ఇలా మహిళా స్వశక్తి పేరు మీద మీరందరూ కూడా చాలామంది వచ్చి ఉంటారు. మనం
జిమ్ఖానా గ్రౌండ్లో పరేడ్ గ్రౌండ్లో మహిళలతో మీటింగ్ పెట్టినాం. 1,00,000 మందితో మహిళలతో మీటింగ్ పెట్టి ప్రతి గ్రూపుకు 10 లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తాము. 1,00,000 కోట్ల లోన్ రుణాలు మహిళలకు మాత్రమే ఇస్తాము. మహిళల స్వశక్తి పేరు మీద ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది. అది మీ మహిళలకు ఇంతకుముందు కేసీఆర్ అన్నాడు 10 లక్షల రుణాలు ఇస్తా అన్నాడు, మీ ఫ్రీగా అన్నాడు, వడ్డీ లేకుండా అన్నాడు, ఇచ్చిండా? ఇలా వడ్డీకి వడ్డీ మిత్తి ధర్మ వడ్డీ చక్కెర వడ్డీ ఇలాగా మీరే కడతా ఉన్నారు. అవన్నీ కూడా మాఫీ చేస్తూ మీకు 10 లక్షల రూపాయలు మీకు మరి మీ గ్రూపులకు రుణాలు ఇస్తా ఉన్నాం. ఇవాళ మళ్ళా మార్పు కోరినా మనం మేము అన్ని చెప్పినాయి, చాలా మటుకు చేసినాం. ఇవాళ అక్కడ కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఇవాళ మళ్ళీ ఇంకా ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలు ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించినవి. మన ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీలో ఎవరు ఉన్నారు? 10 ఏళ్ళ నుండి మోడీ ఉన్నారు. మోడీ ఏమైనా చేసిండా? వాళ్ళకి ఇల్లు కట్టించిండా? వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇచ్చిండా? మరి ఏమన్నాడు ఆయన? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరం అన్నాడు. పేదోళ్లకు 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తా అన్నాడు. ఏమన్నా అయిందా? ఇవాళ రావుని పేరు మీద అక్షంతలు పంచుతా ఉన్నారు. ఇంకొకటి చేసిండు ఆయన. 10 ఏళ్ళు ఏం తెలుసా? 55 ఏళ్ళు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే అన్ని ఆస్తులు సంపాదించి పెట్టింది భారతదేశానికి. ఇక్కడ BHEL కావచ్చు, LIC కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, కోల్ మైన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అట్లా ఇవన్నీ షిప్ యార్డ్స్ కావచ్చు, ఇవన్నీ దేశం కొరకు సంపద క్రియేట్ చేసి పెడితే ఆయన గుజరాత్లోకి అమ్ముకుంటున్నాడు. ఇవాళ ఏమన్నా ఉన్నాయి? ఎయిర్పోర్ట్లు లేవు, షిప్ యార్డ్లు లేవు, BHEL అమ్ముడు పోయింది, విశాఖ ఉక్కు అమ్ముడు పోయింది, LIC కూడా అమ్ముతున్నారు. అంటే దేశ ఆస్తులు అమ్ముకోవడానికి మనం మోడీని గెలిపించింది. ఇవాళ ధరలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది. మరి ఏదో ఒక సమస్య సాల్వ్ చేయకుండా ఇవాళ ఏమంటున్నావు? మళ్ళొకసారి మా అగ్నివారి మోడీ అంట. అయ్యా 10 ఏళ్ళు చేస్తే నువ్వు పేదోళ్ళకి ఏం చేయలేదే, మరి మళ్ళీ గెలిస్తే ఏం చేస్తామంటే నేను 400 సీట్లు గెలిపిండి మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి SC ST BCలకు రిజర్వేషన్ లేకుండా చేస్తా అంటున్నాడు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ SC ST BCలకు రిజర్వేషన్ ఇచ్చింది. దాంతోనే ఇవాళ మన పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. చాలామంది డాక్టర్లు అయిండు, చాలామంది ఇంజనీర్లు అయిండు, చాలామంది వకీళ్ళు అయిండు, చాలామంది మరి ఆఫీసర్లు అయిండు, కలెక్టర్లు కూడా అయిండు. మరి వీళ్ళందరూ కూడా ఎట్లా అయిండు? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అయింది. వాళ్ళు ఉన్నారు ఇక్కడ, భాయ్ బహనో आपका रिजर्वेशन निकालते बोल रहे मोदी जी, अभी कांग्रेस पार्टी ने 4% दी आपको, आपका तरक्की के लिए, आपके मजहब के लिए कुछ होना बोले तो कांग्रेस पार्टी सेक्युलर पार्टी है, कांग्रेस पार्टी को मदद करना. వీళ్ళందరూ ఈ విధంగా ఉంటే ఇవాళ మళ్ళీ TRS ఇంతకుముందే చెప్పారు, ఇక అది తోడు దొంగల పార్టీ. అది ఇవాళ మళ్ళా మొన్న మనమే బుద్ధి చెప్పినాం. అయ్యా 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు, 2 సార్లు గెలిపించినాం, మరి ఏం చేయలే, ఇంకా ఉల్టా రుబాబు చేస్తున్నావు చెప్తావు. రుబాబు కాదు కదా, ఇవాళ మన వైపు కన్నెత్తి చూసే దమ్ము లేదు. ఇవాళ ఏ TRS నాయకుడు ఇంకా బోర్గం ఉన్నాళ్ళు కూడా చెప్తున్నా, మీరు ఏదైనా డ్రామాలు చేసి నాటకాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇంకా అదైంది చచ్చిపోయిన పార్టీ అది. కేసీఆర్ పోయి ఆడ బాత్రూంలో పడ్డాడు, మీకు కారు పోయి గ్యారేజ్లో పడ్డది, అది ఇంజన్ కూడా తుప్పు పట్టిపోయింది. ఇక మళ్ళీ కేసీఆర్ లేవాడు, TRS పార్టీలు లేవాడు, ఇంకా కూడా నుండి అందరూ కూడా రండి, మేము కూడా చేంజ్ చేసుకుంటామని చెప్తా ఉన్నాం. ఇవాళ అందరూ TRSలో ఇంకా మళ్ళీ పార్టీలు లేసే ప్రసక్తే లేదు. ఇవాళ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ మొన్ననే 4 నెలల కింద ప్రజలు తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏమంటున్నాడు? మాకు MP సీట్లు గెలిపియండి, మేము కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాడు, ప్రభుత్వాన్ని వాళ్ళగొడుతున్నాడు. అంటే ఎవట్లా వాళ్ళగొడతారు? 29-39 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, 64 మంది మాకున్నారు, మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటాడు. అంటే ఇదేనా నువ్వు చేసే పని? ఇలా ఎవరితో కలుస్తావు? బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కూలగొడతాడంటే చెప్తా ఉన్నాడు. అంటే నువ్వు శాపనార్థాలు పెడతావు, ప్రభుత్వం కూలిపోతుంది, నాశనం కానీ ఇట్లా నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాడు ఇంకా సిగ్గు రాలేదు. మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నారు అయ్యా కొడుకులు, అల్లుడు, ఇక మొత్తం ఎట్లా అంటే సిగ్గు శరం లేకుండా అన్ని ఓడిపోయిన మన భావన ఏందో మరి తట్టుకోలేకపోతున్నాం, అధికారం పోయిందని కానీ పిచ్చెక్కి మెంటల్ అయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న హరీష్ రావు ఒక పత్రం తీసుకొచ్చి రాజీనామా చేస్తా అన్నాడు. రాజీనామా ఎవరికి ఇస్తారు? ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే రాజీనామా ఎవరికి ఇస్తారు? స్పీకర్కి ఇస్తారు. ఈయన అమరవీరులకు ఇస్తాడు అంటే అది కూడా ఇంత పెద్ద చిట్టి రాసిండు. అంటే ఎవరికి పువ్వులు పెడతారు? ఇంతకుముందు అట్టనే వేసిండు, అగ్గిపెట్ట దొరకలేదని కిరోసిన్ పోసుకున్నాడు. ఈయనను చూసి పాపం పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో ఈ మోసకాలం చూసి. అంటే TRS చరిత్ర ఇది. బిడ్డనేమో కళ్ళు అమ్ముకుంటుంది, కొడుకేమో పిల్లలు చదువుకున్న పత్రికలు పేపర్లు అమ్ముకుంటాడు, ఎగ్జామ్ పేపర్లు. అయ్యానేమో ధరణి పేరు భూములు అమ్ముకుంటాడు. ఇదా మీ చరిత్ర? వీళ్ళు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ గురించి మాట్లాడుతాం. స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ జైలుకు పోయిన ప్రాణాలు అర్పించిన దేశం కొరకు ఇందిరాగాంధీ గారు, మరి రాజీవ్ గాంధీ గారు. ఇవాళ బీజేపీ పార్టీలో ఎవరైనా పోయినరో, జైలుకు పోయినరో దేశం కొరకు? ఇవాళ దేశం కొరకు జైలుకు పోయినా ఎవరైనా? మోడీ పోయిందా, అమిత్ షా పోయిందా? ఎవరి ఫ్యామిలీ పోయింది?
ఇవాళ ఎవరైనా దేశం కొరకు ప్రాణం ఇచ్చారో వీళ్ళ కుటుంబంలో? ఇంకా ఎవరిని కాపాడుతున్నారంటే దేశాన్ని ముంచి నాన్ పేమెంట్ అంటే పర్ఫార్మెన్స్ అకౌంట్స్ కింద 12 లక్షల కోట్లు ఇవాళ గుజరాతీలు దోసుకొని బ్యాంకులో ముంచుకొని పోయి పరదేశాలకు పంపించారు. వీళ్ళు వాళ్ళని కాపాడుతున్నారు మోడీ. వీళ్ళ కొరక మనం బీజేపీ కోటేసేది. ఇలా రాబోయే కాలంలో ఏం చేస్తాడు? మళ్ళీ బీజేపీ కోటేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటాడు. ఉన్న ఆస్తులు ఇంకా అమ్మేస్తారు. మొత్తం దేశానికి ఉన్న ఆస్తులను అమ్మేసి ఇంకా పేదలను బికారిగాలను చేస్తారు. వీళ్ళు బీజేపీ అనే పార్టీ పక్కా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా పార్టీ. మరి మీరు అందరూ ఆలోచించుకోండి. ఇదొక మంచి అవకాశం. 5 ఏళ్ళ దాకా మళ్ళీ అవకాశం రాదు. 2 సార్లు ఇచ్చిన మనం అవకాశం బీజేపీకి. ఇంతకుముందు మనం ఇక్కడ మన దగ్గర కవిత సీఎం కూతురని ఏదో చెప్పినాం చేస్తుంది అని అనుకుంటే ఆమె అచ్చుడు పోవుడు హాయి బాయ్ తప్పుతుంది, ఏం చేయలేదని ఆమెను గద్దెని దించి మరి సీనన్న కొడుకున్నాడు. జర పాపం సీనన్న సిక్ అయిపోయాడు. మరి ఇంతకుముందు కాంగ్రెస్లో అన్యాయం జరిగింది, టీఆర్ఎస్లో కూడా వాళ్ళు అన్యాయం జరిగిందని సీనన్న ముఖం చూసి ఈయనను గెలిపిస్తే ప్రజలు ఇవాళ ఏమంటున్నాడు? నా ముఖం చూడకుండా పర్వాలేదు కానీ మోడీ ముఖం చూడమంటున్నాడు. మన మోడీ ముఖం చూసి అంటే 60 ఓటేయాలంటే మరి నువ్వు గెలిచి ఏం చేసినావయ్యా 5 ఏళ్ళు అంటే ఏమీ లేదు. అది కూడా చెప్తాడు. ఏం చేసినావు 5 ఏళ్ళు అయింది. మరి బోర్గాంకి ఏమైనా చేసావా? ₹1 ఫండ్ ఇచ్చినావా? లేకుంటే ఇక్కడ ఏమైనా కూడబ్లు ఏమైనా పని చేసావా? నల్ల కట్టించినావా అని అంటే అది లేదు. ఇలా మాట్లాడుతుండు. మళ్ళీ ఏమంటుండు? మళ్ళీ గెలిపి నాకు. మరి ఎట్లా గెలిపిస్తే ఏం చేస్తావా బాబు అంటే అది కూడా లేదు. ఇవాళ ఏం చేసిండో తెలియదు, ఎందుకు ఓటు అడుగుతుందో తెలియదు, గెలిస్తే ఏం చేస్తాడో తెలియదు. ఇటువంటి వ్యక్తులు ఓట్లు అడుగుతూ ఉన్నారు. టీఆర్ఎస్ అట్లా ఉన్నది, మరి బీజేపీ ఇట్లా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు చెప్పినాం, 5 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇవాళ మళ్ళా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ చేతులలోనే ఆ కార్డులవి 5 గ్యారెంటీలు మేము ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి అందరూ కూడా చెప్తున్నాను, దాంట్లో ఉన్నది చూసుకోండి మీరు. ఇవాళ ఒక్కొక్క మహిళా అకౌంట్లో ₹1,00,000 పడతాయి సంవత్సరానికి. ఒక్కొక్క మహిళా అకౌంట్కు ₹1,00,000 పడతాయి. ఇక్కడ మనకు ఉపాధి హామీ లేకపోవచ్చు, ఇది మన కార్పొరేషన్లో కలిసింది కాబట్టి ఇక్కడ ఉపాధి హామీ కూలీలు ఉన్న వేరే గ్రామాలలో ఉపాధి హామీ కూలీ ₹400 చేస్తున్నాం. ఉపాధి హామీ ఎందుకు పెట్టినాం? వ్యవసాయం లేని కూలీలు, వ్యవసాయ పనులు లేనప్పుడు వాళ్ళకి తిండికి ప్రాబ్లం కావద్దు, 3 పూటలు కడుపు నిండా తినాలని చెప్పి నరేగా ప్రోగ్రామ్ సోనియా గాంధీ గారు పెడితే దానివల్ల నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అదే ₹150 10 ఏళ్ళలో నడుస్తుంది. పప్పుల ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, పెట్రోల్ పెరిగింది. మరి ఎనర్జీ ధర ఎందుకు పెరిగింది? మరి రైతు కూలీల ధర అంటే అందుకే కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచించి ఇవాళ ₹400 చేసింది. మీరు ఏ కూలి పని చేసినా 400 మినిమం. ఉపాధి హామీ కూలి పనికి పోయినా కానీ 400 మీకు వస్తాయి. మహిళలారా మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరే ముఖ్యం. ఈ మగవాళ్ళు నలుగురిలో తిరుగుతారు, వాళ్ళకు కొంచెం అవగాహన ఉంది. మరి ఏ పార్టీకి వేసుకోవడం వాడు వేసుకుంటాడు, ఏదో నిశ్చయమైన తాగుతారో ఏదో చేస్తారు. కానీ మీ మహిళలు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నప్పుడే మరి ఇవాళ నిజంగా చెప్తా ఉన్నా, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మహిళలు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ టోటల్గా మహిళా పక్షపాతిగా పనిచేస్తూ ఉంది. మీకు సిలిండర్ అయినా కానీ మరి కరెంటు బిల్లు అయినా ఆయన తన జీవనాన్ని నేను కలిస్తే మన గ్రామాన్ని మన మునియోరుడు అన్ని విధాలా మన గ్రామాలకు అత్యధిక నిధులు తెస్తాం. తన మంత్రి అయిన తర్వాత నేను ప్రామిస్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మళ్ళీ బోర్గాల్లో మనం మీటింగ్ పెట్టుకుందాం. ఏ సమస్య ఉన్నా కానీ క్షణంలో తీర్చేస్తాం. నేను కూడా మీకు అండగా ఉంటా అని చెప్పి మరి మీ స్థానిక నాయకత్వం ఉంది, మేమున్నాము. మీరందరూ కూడా మరి మీకు అందరు కూడా భరోసాని ఇస్తూ ఒకటే నిర్ణయం తీసుకోండి. పొల్లు కూడా మొత్తం చేతి గుర్తుగా ఓటేయాల 13వ తారీఖు నాడు. మీరు ఎన్ని పనులు ఉన్నా పొద్దున 8 గంటలకు వచ్చి బూత్కి వచ్చి ఓటేయాలా. 90% 100% ఓటు మన బోర్గాంలో కావాలా. ఎందుకంటే బోర్గాంలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం వేరే గ్రామాలలో లేదు. మీరు ఆదర్శంగా నిలవాలి అందరికీ. దయచేసి మీరు మరొకసారి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మనం ఒకటే రోజు అయింది భూమన్నకు వీళ్ళందరికీ మన మోహన్ వీళ్ళందరికీ కూడా పెద్ద మనుషులు శేఖర్ వీళ్ళందరికీ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఎండాలుంటాం ఏమన్నా కానీ మనం టైం తక్కువ ఉంది, మరి మనకు మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేయాలా బోర్గాంలో అని చెప్తే వీళ్ళందరూ కూడా పాపం 2 రోజుల నుండి కష్టపడి ఇవన్నీ చేసిపించి మరి అందరికి ఇంటిమేట్ చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినట్టు బోర్గాం గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. వీళ్ళందరూ లేపుతలేరు చేతులు కోరడానికి ఈరోజు నేను మన బోర్గాం రావడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు డివిజన్ అధ్యక్షులైనటువంటి సోదరు శేఖర్ రెడ్డి గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, మీ అందరి ప్రియతమ నాయకులు, మన ఈ మధ్య మీ అందరూ మరి పట్టుదలతో ఏదైతుందో మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూపతి రెడ్డి గారితో మాత్రమే సారినటువంటి సోదరుడు భూపతి రెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో మన బోరుగాం గ్రామానికి ఒక పెద్ద దిక్కు. వాస్తవంగా ఇప్పుడే మిత్రులు అన్నట్టు బోరుగాం గ్రామం అనేది రాజకీయ చైతన్యాన్ని సంతరించుకుంది. ఇక్కడ పెద్ద లీగ గంగారెడ్డి గారు ఏదైతుందో అన్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడికి ఎంపికై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదైతుందో ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా పేరు పొందిందని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతానికి కేసీఆర్కి అండగా నిలిచింది ఎవరు అని చెప్పారంటే పెద్ద ఆయన ఈగ గంగారెడ్డి గారు అని చెప్పంటున్నారు. అటు ఈగ గంగారెడ్డి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచింది, 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కి అవకాశం కల్పించింది. 2 పర్యాయాలు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవడమే కాకుండా కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాలని చెప్పంటున్నా ఆయన కుటుంబ ప్రయోజనాలకే పరిమితం కావడంతో ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకం మార్పు కోరి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి రాజకీయ పార్టీ బలోపేతం చేయాలనే భావనతో మన ఏ విధంగా భూపతి రెడ్డి గారు శాసనసభ్యుడికి గెలుపొందడం జరిగిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో మరి నిలవబోతున్నటువంటి ఒక నా విజయం కోసం పెద్ద ఈగ గంగారెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా చెప్పండి. అట్లాగే పెద్దలు మరి నర్సారెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యులు, ఈ ప్రాంత వాస్తవ్యుడు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ రాష్ట్రం బాగుపడాలంటే మహిళలు, ఆడబిడ్డలు వారి యొక్క ఆత్మస్థైర్యం కల్పించాలి. వారి యొక్క ఆలోచనకి అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు పోవాలనే భావనతో ఏదైతుందో ప్రభుత్వం అమలు చేయాలని పెట్టే కార్యక్రమాలన్నీ కూడా మిత్రుడు భూపతి గారు వివరించారు. ఇప్పుడే మీకు ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం దేశంలో ఎక్కడ లేదమ్మా. మీరు అనుకుంటుండొచ్చు ఇదేదో కాంగ్రెస్ అన్నారు మీరు తిరుగుతున్నాం అని చెప్పని. కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాత్రమే ఈ ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం. మన ప్రత్యర్థి భాజపా ఉన్నది, అరవింద్ గారు మన ప్రత్యర్థి. మరి వాళ్ళ పాలనలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా ఉచిత రవాణా సౌకర్యం ఉందా? నువ్వు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు అని చెప్పి అంటున్నాను. మహిళలకు ఏది ఇస్తుందో గృహ అవసరాలకు వాడుకునే విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పండి. భాజపా పాలిత రాష్ట్రాలలో ఎక్కడ ఉందా అని చెప్పి అంటున్నా. మీకెందుకు ఆలోచన లేదు అని చెప్పి అంటున్నాను. సిలిండర్ బుడ్డి తల్లి ప్రతి ఇల్లు వంట మనకి ఏదైతుందో మరి మొదలు పెట్టాలంటే ఇంకా వంట చెరుకుండే, వంట చెరుకుపోయి కిరోసిన్ వచ్చింది. కిరోసిన్ పోయి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ బుడ్డిగా వచ్చాయమ్మా. కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు అండగా ఉండాలని 400 రూపాయలకి సిలిండర్ బుడ్డి ఇచ్చిందమ్మా. నాకు గుర్తుంది తల్లి, 2004లో ఒకసారి కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచింది. ఆ పెంచిన 50 రూపాయల ఆర్థిక భారం మా ఆడబిడ్డలపై పడకూడదనే భావనతోని రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ 50 రూపాయలు ఏదైతుందో పెంపు భారం రాష్ట్ర ప్రభుత్వం భరించిందని చెప్పండి. మళ్ళీ ఈ పెంపు భారం మీపై పడకూడదనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకి సిలిండర్ బుడ్డమ్మా. మీరు అధికంగా చెల్లించే మొత్తం ఎంతున్నా కానీ అది తిరిగి మీకు చెల్లింపు చేయబడే విధంగా కార్యక్రమం అమలు చేస్తుందమ్మా. అదే చేసి ఆలోచించండి చెప్పంటున్నాను. ఇల్లు లేని నిరుపేదలు ఇక్కడ ఉన్న దాంట్లో నేను కూడా చాలా మందికి ఇల్లు వెలుగు. తెలంగాణ అందరూ ఆశపడ్డారు. ఎందుకంటే ఇంద్రమ్మ తల్లి ఇల్లు కట్టించింది. మరి తెలంగాణ ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు అని అందరూ ఆశపడ్డారవ్వా. కానీ ఏమైంది తల్లి, 10 ఏళ్ళు కలిసిందవ్వా, ఇల్లు కట్టించినారవ్వా. కానీ ఇవాళ చెప్తున్నావా, దేవుని దేవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గెలిచిండు. ఇల్లు లేనోడు ఎవరన్నా కానీ ఎవరు చెప్పంటు నేను మీకు అందరికి ఇల్లు మంజూరు ఇప్పించి కట్టే బాధ్యత మా సోదరుడు భూపతి రెడ్డి అని చెప్పంటాడు. ఇలా ముఖ్యమంత్రి గారు బాధ్యత ఆయన మీద పెట్టిండు. సంవత్సరానికి 3500 ఇండ్లు. 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర
రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు నిర్మాణం చేయడం కాంగ్రెస్ పార్టీ ఆలోచన తల్లి. మళ్ళీ 5 ఏళ్ళకి ఎమ్మెల్యే ఓటుగా చేపటికి ఏదైతుందో రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండద్దు అనే ఆలోచనతో ఏదైతుందో ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందించుకునేది ముందుకు పోయింది కాంగ్రెస్ పార్టీకి. మీరు రాజకీయాలకు అతీతంగా తల్లి మా కోటేస్తే అదృష్టం. తప్ప ఎవరైనా అయ్యనోళ్ళు ఉంటారు అనుకో, వాళ్ళు నిజంగా ఇల్లు లేక గుడిసెలు ఉంటే వాళ్ళ కూడా ఇల్లు మంజూరు ఇప్పిస్తాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తలబెట్టే కార్యక్రమం ఏదైనా కానీ మేము రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేస్తాం తల్లి. అర్హత ప్రాతిపదికన అని చెప్పంటున్నాను నేను. వీళ్ళ ప్రభుత్వం అమలు చేసి తలబెట్టే ఏ కార్యక్రమం అయినా కానివ్వండి చెప్పంటున్నాం. వీళ్ళు వ్యవసాయ కూలీలు ఉన్నారు, రైతాంగం ఇదంతా పట్టణంలో కలిసిపోయింది. వారు నిజామాబాద్లో ఇక్కడ వ్యవసాయం చేసిన వాళ్ళు తక్కువైపోయినారు, ఇతరత్ర కూలీ నాలు చేసుకుంటూ ఎక్కువైపోయారు. వాస్తవం చెప్పాలంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు, వ్యవసాయ కూలి కంటే ఎక్కువ ఇంటి పట్టులో బీడీలు చేస్తారవ్వా. చేస్తారా చేయరవా బీడీలు? మీరు మరి బీడీలు చేసిన ప్రభుత్వం సాయం చేయాలని చేయొద్దా? ఇవాళ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఒక మంచి పని చేసిందవ్వా. బీడీలు చేసిన పెన్షన్ ఇస్తా అని చెప్పాను, మంచిదే అది. కానీ ఏం చేసాడు దానిలో కొండి 2014 కంటే ముందు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వాళ్ళకి మాత్రమే పెన్షన్, 2014 తర్వాత ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వాళ్ళకి పెన్షన్ లేదు. దాని ఏమైపోయింది, సగం మందికి వస్తుంది, సగం మందికి వస్తలేదు. కానీ కాంగ్రెస్ అట్లా కాదవ్వా. బీడీలు చేసే ఆడబిడ్డ ఎవరన్నా కానీ అవ్వా, వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినా మీకు ప్రభుత్వం అమలు చేస్తున్న 2000 పెన్షన్ తోడు ఇంకా 2000 జత చేసి 4000 పెన్షన్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. ఇది ఆలోచన విధానం. ఇలా 1000 బీడీలు చెప్తే ఎంత వస్తున్నాయేమో మనకు 230 రూపాయలు. 1000 చెప్తే 1000 చేసు సాధ్యం కాదు. పొద్దునైతే పిల్లలను తయారు చేయాలి, వాళ్ళు బడికి తోలాలి, టిఫిన్ చేయాలి, అంతా 500-600 చేస్తారబ్బా. ఈ 230 ఏదైతుందో ఇవాళ కనీస వేతన చట్టం ఉందమ్మా. ఒకటి కనీస వేతన చట్టం, మినిమం వేజ్ యాక్ట్ ఒకటి ఉంది. 230 జాగాలు ఏదైతే బీడీలు చేసే ఆడబిడ్డలకు 1000 బీడీలకు 300 రూపాయలు ఇప్పించే విధంగా కార్యక్రమాలు చేయబోతున్నాం చెప్పండి. 230 ఉంది కదా, రేపు మీరు 1000 బీడీలు చేస్తే 300, 500 చేస్తే 150. గతానికి ఇప్పటికి పెరిగినట్టే కదా తల్లి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పండి. దయచేసి ఆలోచించండి అవ్వ చెప్పంటారు. మనం ఇంకో మాట చెప్పినామవ్వా, ఇలా పెళ్లి చేసుకునే ఆడపిల్లలు ఉన్నారవ్వ. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ 1,16,000 ఇచ్చిండవు పోయిన ప్రభుత్వం. కానీ ఏమైతుంది, అది కేవలం ఏదైతుందో పెళ్లి ఖర్చులకే పోతున్నది. బాజా భజంత్రీలు అనుకో, తిండి ఖర్చు అనుకో, టెంటు షామ్యాన్ అన్ని పోతున్నాయి కదా. మరి బాబు పెళ్లి కూతురు మెడలు ఏమన్నా ఇంత పిసరంత బంగారం ఉండాలి ఉండద్దమ్మా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, నువ్వు పెళ్లి ఖర్చులకు ఏదైతుందో తల్లిదండ్రికి ఎంత నెయ్యు, కానీ ఆ నవవధువు పెళ్లి కూతురు మెడలో ఏదైతుందో తులం బంగారం పెట్టాలని ఆలోచన చేసింది. తులం బంగారం అని చెప్పంటారు. అందరు చూస్తున్నారు మా తులం బంగారం ఏమాయని చెప్పని. ఇవాళ అమలు చేసే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్కి ఇచ్చిన బకాయి చెల్లింపు చేస్తుంది. మనం 7 డిసెంబర్ తర్వాత 7 డిసెంబర్కు రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారానికి వచ్చిందమ్మా. 7 డిసెంబర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కళ్యాణాలు పెళ్లిలకు 1,16,000కు అదనంగా తులం బంగారం ఇచ్చాడు. ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ మన నిజామాబాద్ సంబంధించి ఏదైతుందో మా సోదరుడు భూపతి రెడ్డి అని చెప్పండి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నాయన డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, 7 డిసెంబర్ తర్వాత జరిగిన పెళ్లిలు ఎన్నైనా కానీ గాక మీరు గుర్తించండి. వాళ్ళకి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇస్తామని చెప్పిన తులం బంగారం అదనంగా తులం బంగారం ఇచ్చే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇది తల్లి ఆలోచన చేయనట్టునే. ఏ కార్యక్రమం కానివ్వండి, ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం తల్లి అని చెప్పండి. రైతాంగానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి చెప్పాను. మీరు నిజామాబాద్ నగరానికంటే తక్కువ వైశాల్యం, తక్కువ జనాభా, తక్కువ ఆదాయం ఉన్న కరీంనగర్ జిల్లా నగరం ఏదైతుందో స్మార్ట్ సిటీకి ఎంపికైంది. మరి నిజామాబాద్ ఎందుకు ఎంపిక కాలేదే? మా మిత్రుడు అరవింద్ గారిని అడగదలుచుకున్నా నేను. నువ్వు ఏదైతున్నదో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీ.
నువ్వు పార్లమెంట్ సభ్యుడివే, ఇది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అంశం అని చెప్పండి. నిజామాబాద్ స్మార్ట్ సిటీకి ఎంపిక చేయించాల్సిన అవసరం ఉందా, ఆవశ్యకత లేదా అని చెప్పండి. ఒకసారి స్మార్ట్ సిటీ ఎంపిక అయినట్టయితే ఇప్పుడే మా మిత్రుడు భూపతి రెడ్డి గారు చెప్పారు, ఈ రోడ్డు విస్తరణ చేస్తా, డివైడర్ చేస్తా, స్ట్రీట్ లైట్ పెడతా అని చెప్పి. నేను చెప్తున్నా, మీ అందరి సహకారంతో పార్లమెంట్ సభ్యుడికి ఎంపిక కావడంతో నీ నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీకి ఎంపిక చేయడం జరుగుతుంది. మీరు చెప్పిన వాగ్దానం నెరవేర్చవుతుందని చెప్పంటున్నాను. అప్పుడు మాత్రమే కేంద్రానికి వెళ్ళి రాష్ట్రానికి వెళ్ళి మన ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది, చేయగలిగే అవకాశం తల్లి అని చెప్పంటున్నాను. వీళ్ళ మహిళా డిగ్రీ కళాశాల తల్లి ప్రభుత్వ పరంగా ఆడబిడ్డలకు విద్యా సదుపాయం కావాలి. నిన్నటి దాకా తెలంగాణ ప్రభుత్వం అధికారం ఉంది టీఆర్ఎస్ పార్టీ. మా మిత్రుడు బాచిరెడ్డి గోవర్ధన్ ఆయన శాసనసభ్యుడిగా ఉండేనే. మరి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు చదువుకోవడానికి ఏది ఇస్తుందో ప్రభుత్వ రంగ మహిళా డిగ్రీ కళాశాల ఏదైనా ఆలోచన ఉండద్దే? సాంకేతిక విద్య ఇంజనీరింగ్ కళాశాల ఉండాలని ఆలోచన ఉండద్దు తల్లి? తెలంగాణ యూనివర్సిటీ అన్నాడు ఇదే డి శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా 2004లో ఏది ఇస్తుందో ఆయన గెలవడంతోనే ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఈరోజు నేను పేర్కొంటున్నాను, నేను రేపు నేను గెలవడం నా అదృష్టం తల్లి, దీనికి కేంద్రానికి సంబంధం లేదు, ఇది మా భూపతి రెడ్డి గారి చేతిలో పని అని చెప్పండి. నేను గెలవడం నా అదృష్టం అన్నా, వాళ్ళ చేతిలో పని. నేను ముందు చెప్పిన స్మార్ట్ సిటీ కేంద్రం ఎంపిక చేయాలి. మీ ఉమెన్ డిగ్రీ కళాశాల మహిళా డిగ్రీ కళాశాల భూపతి రెడ్డి గారు ఏది ఇస్తున్నదో వారికి ముఖ్యమంత్రి గారితో సాన్నిహిత్యంతో మీ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల వారి ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో ఏది ఇస్తుందో రేపు విద్యా సంవత్సరంలో ఆరంభం చేయడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భం మనం చేస్తామని చెప్పండి. ఏదైనా పని చేయాలని సంకల్పం ఉండాలని చెప్పంటున్నాం. పని చేయాలని సంకల్పం ఎవరేం చెప్తాడే? ఇవాళ అరవింద్ గారు ఎంపీ గెలిచిండే, ఇవాళ ఏదైతుందో ఆర్మూర్ టు హైదరాబాద్ రైల్వే లైన్ చేస్తే మన ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది కదా ఉత్తర భారతదేశానికి. ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది జీవన్ రెడ్డి గారికి ఉన్న అనుభవం అనేది ఇస్తుందో వినియోగించుకోవాలి ప్రజాక్షేత్రంలో. పార్లమెంట్ సభ్యత్వానికి అవకాశం కల్పించిందని చెప్పంటున్నా. నిజామాబాద్ ప్రజానీకం నాకున్నట్టుగా అనుభవం చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డను చెప్పంటున్నా, కాపుదార పోని చెప్పంటున్నా. ఇవ్వాలని కూడా వ్యవసాయం స్వయంగా చేస్తా. నీ చదువుకున్న న్యాయశాస్త్ర పట్టభద్రుడిని, చట్టం పట్ల అవగాహన రాక చెప్పంటున్నా. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రజానీకానికి కల్పించే హక్కులు ఏదైతుందో కల్పించే చేయడంలో బాధ్యత అని చెప్పండి. రేపు మీ దయతో ఏదైతుందో పార్లమెంట్ గెలవడం ఈ ప్రాంత సమస్యలను ప్రతిబింబింప చేసే విధంగా పార్లమెంట్ లో నా గళాన్ని వినిపించి నిజామాబాద్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తాను. దయచేసి నాకు అవకాశం కల్పించండి. వీళ్ళ రోడ్ల విస్తరణ చెప్పంటున్నా. నిజామాబాద్ రూరల్ రాగానే భూపతి గారితో చర్చిస్తుంటే వారు ఏమన్నారు, మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అంతా నిజామాబాద్ నగరం చుట్టూ విస్తరించున్నదే, దీనికి ఏం కావాలి? ఒక రింగ్ రోడ్ కావాలి. నిజామాబాద్ నగరానికి చుట్టూ ఒక రింగ్ రోడ్ కావాలి. ఒక రింగ్ రోడ్ గట్టి ఏర్పాటు చేయగలిగినట్టయితే మొత్తం నగరానికి వచ్చే ప్రయాణికులకు పోయే ప్రయాణికులకు ప్రత్యేకించి నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గానికి సౌకర్యం ఏర్పడుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2008లో ఇక్కడ డి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఉన్నాయి, నేను R&B శాఖ మంత్రి, నాకు దగ్గర మిత్రుడు శ్రీనివాస్ గారు. వీళ్ళ మా నిజామాబాద్ పట్టణం ఏదైతే పెరుగుతున్న వాహన రద్దీ మా బైపాస్ రోడ్డు కావాలని చెప్పని నా దృష్టి పట్టుకొస్తే ఇదే మాధవ్ నగర్కి వెళ్ళి బోధన పోయే రోడ్డుకి ఏదైతే ఉందో 50 కోట్లు ఆనాడు మంజూరు చేశారు. 50 కోట్లు అని చెప్పి అంటారు. అందరూ అంటారు కావచ్చు జీవన్ రెడ్డి నిజామాబాద్కి ఏం చేసిందని. నేను మొన్న గుమరియా చెప్పినా, నిన్న ఎరగట్ల వేరే ఎరగట్ల ఏదైతుందో గోదావరి నది మీద నా మొట్టమొదటి సంతకం ఏదైతుందో గుమరియాలో బ్రిడ్జ్ అని చెప్పంటారు. అన్న సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉండి నాకు చెప్పిండు, అన్న నాకు ఈ బ్రిడ్జ్ కావాలని చెప్పాను. నా మొట్టమొదటి సంతకం గుమరియాల బ్రిడ్జ్ అని చెప్పండి. డి శ్రీనివాస్ గారు కూడా సాన్నిధ్యంతో ఏదైతుందో ఇదే నిజామాబాద్ పట్టణానికి సంబంధించి పెరుగుతున్న వాహన రద్దీ దృష్టి ఏదైతుందో మళ్ళీ 50 కోట్ల మంజూరు చేయించిన అది వాళ్ళ వినియోగంలోకి వచ్చిందని చెప్పండి. రేపు చెప్తున్న మీ దయతోని నేను పార్లమెంట్ సభ్యుడికి ఎంపీ కావడం, నిజామాబాద్ నగరానికి ఏదైతుందో ఏ విధంగా హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉందో నిజామాబాద్ నగరాన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం నా బాధ్యత అని చెప్పండి.
పని చేసేటోడికి ఆలోచించేటోడికి